అతడు తల దించుకున్న చోట తల ఎత్తుకొని న్యాయాధిపతిగా వాళ్ళ మీద ఏలుబడి చేశాడు. తల వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. ఇంకా 4 అనుభవాలు ఉన్నాయి. నేను అనుకున్న టైం అయిపోయింది. కళ్ళు మూసుకొని ఎక్కడోళ్ళు అక్కడే ఉన్న పలంగా, వీలైతే మోకరించండి, వీలు కాకపోతే కూర్చున్న పలంగా కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి దేవుడు తన వాక్యము చేత నీ హృదయాన్ని తాకిన అనుభవం నీకేమైనా కలిగిందా? దేవుని వాక్యం నీతో మాట్లాడిన అనుభవం నీకేదైనా కలిగిందా? వాక్యం నన్ను తాకిందయ్యా. ఆనాడు యెఫ్తా జీవితమే శాపగ్రస్తమైంది కాదు, నేను కూడా శాపగ్రస్తమైన స్థితిలో అవమాన భారంతో కృంగిపోయి ఎన్నో విధాలుగా నష్టపోయి అయిన వాళ్ళ మధ్య నేను వెలివేయబడిన జీవితంగా, తృణీకరించబడిన జీవితం. ఈరోజు నా జీవితం యెఫ్తాలాగా ఒక శాపగ్రస్తమైనదిగా. యెఫ్తా జీవితంలో ఉన్న భక్తి అనుభవాలు ఈరోజు నువ్వు నా ఎదుటికి తీసుకొని వచ్చావు. యెఫ్తాలాగా ఇది మొదలుకొని మానక నీ మందిరానికి వస్తా. నా పాపాలన్నీ ఉపవాసం ఉండి నీ సన్నిధిలో ఒప్పుకుంటా. నీ పాదాల చెంత చేరిన ప్రతిసారి నా మనవులు నీకు అప్పగించి ప్రార్థన చేసుకుంటానయ్యా. యెఫ్తా బ్రతుకులు అద్భుతం చేసిన దేవా, నా బ్రతుకును కూడా ఒక అద్భుతంగా మార్చి నా జీవితాన్ని నా స్వజనుల మధ్య ఒక సాక్షిగా నిలబెట్టు. నా బ్రతుకులో నీ గొప్ప కార్యాలు చేయి. నా మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన శాపము పాపము ఈ రోజే కొట్టివేయినాయనా. కన్నీళ్లతో ప్రార్థన చేసుకో. అన్నీ ఉన్నా నాకెవరూ లేరని అనుకున్నా, యేసయ్య ఇప్పుడే తెలిసింది. కడవరకు నీ ఉంటావని. ఎవరు వెలివేసినా, ఎవరు అవమానించినా, ఎవరు తృణీకరించినా, ఎవరు గేలి చేసినా నీతో ఉండి నిన్ను ఆదరించి బలపరిచి లేవనెత్తి దీవించే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమ స్వరూపి, నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురెప్పలలో నన్ను దాచినవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, అన్నీ ఉన్నా నాకెవరూ లేరని అనుకున్నా, యేసయ్య ఇప్పుడే తెలిసింది. కడవరకు నీ ఉంటావని. యేసయ్య ఇప్పుడే తెలిసింది. కడవరకు నీ ఉంటావని. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురెప్పలలో నన్ను దాచినవయ్యా. నన్ను కన్నవాడవు నీవయ్యా, నీ కంటి పాపను నేనయ్యా, నీ కనురెప్పలలో నన్ను దాచినవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకున్నా. ఎవరు మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి.
బ్రతుకొక భారమే. నా గతమంతా వైభవమే, ఈ దినము బ్రతుకొక భారమే. చేతిలో చిల్లి కవ్వలేక ఆకలితో ఉన్నప్పుడు నాకెవరు లేరయ్యా. చేతిలో చిల్లి కవ్వలేక ఆకలితో ఉన్నప్పుడు నాకెవరు లేరయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అన్నీ ఉన్నా నాకెవరు లేరని అనుకున్నా, యేసయ్య ఇప్పుడే తెలిసింది కడవరకు నీవు ఉంటావని. హల్లెలూయా. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, ఎవరు తృణీకరించినా, ఎవరు వెలివేసినా, ఏ శాపం నిన్ను వెంటాడినా ఆయన దగ్గరకు వచ్చేయి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ఉపవాసంతో ఆయన పాదాలు కడిగేయి. నీ శాపాన్ని కొట్టివేసి నిన్ను తల ఎత్తుకునేటట్లు చేసి ఆ యెఫ్తా దేవుడే ఈ రాత్రి మన మధ్యతో మనతో మాట్లాడిన దేవుడు. ఆ దేవుని కటాక్షం నీకు కావాలనుకుంటే నీ కుడి చేతిని పైకి చూపించు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. యెఫ్తాను దీవించిన దేవా, శాపగ్రస్తమైన నా కుటుంబాన్ని దీవించండి, శాపగ్రస్తమైన నా జీవితాన్ని దీవించండి. యెఫ్తా చేసిన భక్తి నేను చేయడానికి నన్ను తీర్మానం చేసుకున్నాను. చేతులెత్తిన వాళ్ళు అలాగే లేచి నిలబడండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి వాక్యం సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడింది. న్యాయాధిపతులలో యెఫ్తా కాదు, కోరుకొల్లులో నా బ్రతుకు కూడా అలాగే ఉంది. ఆనాడు యెఫ్తాను తల ఎత్తుకునేటట్లు చేసిన దేవుడే నా గ్రామంలో, నా ప్రజలు, నా సంఘంలో నన్ను తలెత్తుకునేటట్లు చేస్తాడనే విశ్వాసంతో ఆయన కృప కొరకు లేచి